తమ పిల్లల యొక్క పెళ్లిలు ఏ ఒక్క తల్లిదండ్రులకు కూడా కంటిలోంచి ఒక చుక్క నీళ్లు రాకుండా ఇక్కడ కళ్యాణాన్ని ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం. దాంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ఒక్కరు అన్నం లేకుండా చనిపోకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ నిత్యాన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంత అద్భుతమైన కార్యాచరణ ఉంది కాబట్టి ఈ దేవస్థానం ఇంత అద్భుతంగా రాబోతుంది. నిత్య పంచామృతాభిషేకాలు జరుపుకోబోతున్న అతి తక్కువ దేవస్థానంలో ఒక దేవస్థానం ఇది అవుతుంది. నిత్య ప్రసాద పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్న అతి తక్కువ దేవస్థానం ఇది ఒకటి అవుతుంది. ఆ తర్వాత స్మార్త వైష్ణవ పద్ధతిలో శివకేశవులకి ఒకే వేదిక పైన నిత్య కళ్యాణం జరుపుకోబోతున్న మొట్టమొదటి దేవస్థానం భారతదేశంలో హరిహర క్షేత్రం కాబోతుంది. నిత్య రథోత్సవానికి ఏర్పాటు చేసిన మొట్టమొదటి దేవస్థానం భారతదేశంలో మనదే అవుతుంది. దాంతోపాటు స్మార్త వైష్ణవ శాక్తేయ రూపంలో నిర్మాణం చేస్తున్న మొట్టమొదటి దేవస్థానం భారతదేశంలో ఎక్కడుందంటే హరిహర క్షేత్రం కొడుమూరు కాబోతుంది. మొట్టమొదటి త్రిమాత దేవస్థానం కూడా కొడుమూరు హరిహర క్షేత్రం. బాసరలోకి మనం వెళ్తే సరస్వతి మాత, పార్వతి మాత ఉంటుంది. ఇక్కడికి వస్తే సరస్వతి మాత, పార్వతి మాత మరియు మహాలక్ష్మి దేవి ముగ్గురికి స్థిర పరిస్థితి ద్వారా ఇక్కడ స్వామివారి వరకు నిలబోతున్నాం. దానితో పాటు మన దేవస్థానంలో నిత్య కళ్యాణాల ద్వారా పేద ప్రజలందరూ ఉచిత కళ్యాణాలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే స్వామివారికి నిత్య కళ్యాణం ఏర్పాటు చేస్తున్నాం. నిత్య కళ్యాణంలో వేదిక పైన జరుగుతుంటే కింద పేద ప్రజలందరూ స్వామివారితో పాటు కళ్యాణం చేసుకుని ఇక్కడ అన్న ప్రసాదం స్వీకరించి ఇంత పెద్ద దేవస్థానం పునర్నిర్మాణం జరుగుతుందంటే దానికి కేవలం దాతలే. దాత దేవోభవ మనం ఇంతకుముందు అనుకున్నాం కదా. ఇక్కడ దాతలు కొన్ని వందల వేల మంది సహాయం చేస్తున్నారు. అన్నదానాలకి, ప్రసాదానికి మరియు అభిషేకాలకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు సహాయం చేసిన దాతలు భవిష్యత్తులో మన దేవస్థానం సహాయం చేస్తున్న దాతలందరూ కూడా దేవుడితో సమానంగా లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం చూస్తుంది ఇక్కడ. అందుకే దాత దేవోభవ అని మనకు ముందు చెప్పడం జరిగింది.